కేంద్రంపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్ విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్. ధరణి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారన్న ఈటెల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపణ. మన ఊరు మనబడితో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్న శ్రీనివాస్ గౌడ్. రాహుల్ గాంధీ జోడో యాత్ర సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్తామన్న ఠాక్రే. మేడారం నుంచి హద్ సే హద్ జోడో యాత్ర ప్రారంభిస్తాం. మహబూబాబాద్ నియోజకవర్గం మీదుగా యాత్ర కొనసాగుతుందన్న రేవంత్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అమలుపై నిలదీసిన జగ్గారెడ్డి రఘునందన్ పేదలకు ఇళ్లను పంపిణీ చేయడంలో విఫలమయ్యారని మండిపాటు. బీఆర్ఎస్ నేతల దాడులను సహించేది లేదన్న వైఎస్ షర్మిల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ ఎంపీ కవిత కౌంటర్. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పీడీఎస్యూ విద్యార్థి విభాగం విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న పెద్దపల్లి డీసీపీ చెడు వ్యసనాలకు పాల్పడకూడదని వైభవ్ గైక్వాడ్ వెల్లడి. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ డిమాండ్. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బాబా రామ్దేవ్ ఆ రెండు మతాల వారు మత మార్పిళ్ల కోసం కృషి చేస్తుంటారని ఆరోపణ.